ఇప్పుడు వచ్చేసి మనకి ఒకటి ఇది ఫ్రంట్ అండి. సో ఇది బ్యాక్. సో ఈ బ్యాక్ వచ్చేసి మనం హుక్స్ కాజాకి ఇది కట్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి. ఫుల్ బ్లౌజ్ కదా, ఓపెన్ చేసుకోవాలి ఇలా. ఇది ఫ్రంట్. సో ఇప్పుడు మనం ఇది ఎలా కుట్టాలో చూద్దాము. సో మొత్తం ఇది ఉల్టా తీసేయాలండి, నెక్ చుట్టూ కుట్టుకొని. ఇవి స్టోన్స్ ఉన్నవి, మనం ఇట్లా స్టోన్స్ ఉన్న వాటిని ఇలా తీసి వేసుకోవాలి. ఇలా మనం నెక్ అనేది ఇలా కుట్టుకోవాలి. సో ఈ హ్యాండ్స్ కూడా ఇది కూడా ఉల్టా తీసేయాలి మనం. సో ఇలా కుట్టిన తర్వాత చిన్న చిన్నగా ఇట్లా కట్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. జస్ట్ ఈ లైన్ దాటకుండా ఇలా చిన్న చిన్నగా కట్స్ ఇట్లా పెట్టేసుకోవాలి. సో తర్వాత దీన్ని ఉల్టా తీసేయాలి ఇలా. చూసారా, ఇలా తీసిన తర్వాత ఈ పైనుంచి ఒక కుట్టు ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మధ్యలో మనకి టక్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ ఈ ఫ్రంట్ భాగానికి
టక్స్ వచ్చేసి మనకి ఈ షోల్డర్ ఎదుట ఇట్లా స్ట్రేట్గా తీసుకొని ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. సో సేమ్ ఇదే లెవెల్లో సో ఇంతవరకు ఇక్కడ టక్స్ అనేది 2 టక్స్ అనేది వేసుకోవాలి. లోపల అన్ని స్టోన్స్ ఉన్నాయి కదండి, దారము కట్ అయిపోతుంది. ఇలా స్టోన్స్ ఉన్న వాటిని జాగ్రత్తగా కుట్టండి, నీడిల్ అనేది ఇరుగుతుపోతుంది. సో ఇలా చూసారా, ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఒకటి మనం ఒకసారి ఇలా 2 సార్లు ఇలా కుట్టేసుకోవాలి కిందికి. చూసారా, ఇలా కుట్టేసిన తర్వాత రెండోది కూడా మనము బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదేలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అయితే ఇలా రెడీ చేసుకోవాలండి. సో ఇప్పుడు సేమ్ ఇలానే నేను మీకు 2-3 సార్లు చూపించాను వీడియోలో. సో బ్యాక్ అంటే ఇలా కుట్టడం, సో మళ్ళీ ఎందుకులే అని దీన్ని ఆల్రెడీ ఇలా మీకు తెలుసు కదా అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను. సో చూడండి, ఇది ఉక్సు కాజా వేసుకోవాలి. ఇటు ఉక్సు ఒక దిక్కు కాజా, ఇట్లా మనము ఉల్టా అన్నీ తీసేసుకున్న తర్వాత ఉక్సు కాజా వేసుకొని ఇక్కడ మధ్యలో సెంటర్లో టక్స్లు వేసుకొని సేమ్ ఇలాగనే సేమ్ దానికి ఫ్రంట్ దానికి ఎలా వేసామో సో బ్యాక్ దానికి కూడా ఇలా టక్స్ వేసుకోవాలి. సో వేసుకుంటే మనకి ఇలా బ్లౌజ్ షేప్స్ మంచిగా ఇలా వస్తాయి. సో ఇప్పుడు మనము షోల్డర్లు అటాచ్ చేసుకుందాం. సో ఫ్రంట్ బ్యాక్ ఇట్లా షోల్డర్ అటాచ్ చేసుకుని ఇప్పుడు షోల్డర్లో అటాచ్ చేసుకున్నాం. సో చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ అనేది లేదు, ఎలా ఇప్పుడు దీనికి కుచ్చులు పెట్టుకోవాలి మనం. సో హ్యాండ్స్ కుచ్చులు ఎలా అంటే, సో ఇది న్యూ మోడల్, కొత్త మోడల్ అండి. సో నేను హ్యాండ్స్ వచ్చేసి ఇది లంగా ఈ కలర్ అండి, మనకి శారీ వచ్చేది దీని లంగా. సో ఇప్పుడు ఇవి మనము ఇటు ఒక హ్యాండ్. సో ఫ్రిల్స్ అనేది ఇలా ఈ ఆమ్ రౌండ్ చుట్టూ కాకుండా ఇలా స్ట్రైట్గా వస్తాయండి. సో ఇలా స్ట్రైట్గా ఎలా వేయాలంటే చూద్దాం. సో ఇక్కడ మార్కింగ్ ఇది చేసుకున్నాను. ఇటు పీకో చేసుకుంటే పీకో చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫోల్డింగ్ చేసైనా కుట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ
ఈ షోల్డర్ పైన ఈ మార్కింగ్ అనేది ఇది పెట్టేసిన ఈ మార్కింగ్ అనేది ఈ షోల్డర్ పైన ఇలా పెట్టేసుకొని సో ఇలా స్ట్రైట్గా కుచ్చులు పెట్టేసుకున్నాం. సో మన ఇష్టం, మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు పెట్టుకోవచ్చు ఈ కుచ్చులు అనేది. సో చిన్నపిల్లలు కదా, ఎంత మంచి అని పెట్టుకున్నా అంత బాగుంటుంది పిల్లలకి. సో ఈ విధంగా పెట్టినాక మళ్ళీ ఇటు కూడా ఇది ఎక్కడి వరకు అయితే వచ్చిందో మనకి ఇలా పట్టుకుంటే ఇక్కడ వరకు ఉంది కదా. సో ఇక్కడ వరకు మనం ఇది ఇక్కడ మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఈ మార్కింగ్ అనేది పెట్టేసుకుని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది ఇలా ఫోల్డింగ్ స్టార్టింగ్ ఫోల్డ్ చేసుకుంటే మనకి పోగులు అనేది కనబడకుండా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఎన్ని కుచ్చులు అయితే వస్తాయో అన్ని కుచ్చులు ఇలా మనం పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఇలా బయటికి సో మనకిది సో ఇలా వచ్చేస్తుందండి. ఇలా ఒకటి ఫోల్డింగ్ ఇట్లా ఒకసారి ఐరన్ లాగా చేస్తే ఇలా మంచిగా నిల్చుంటుంది. సో సేమ్ మనకి ఇటు సైడ్ కూడా మనం ఇలాగే కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టేసేటప్పుడు దీనికి కూడా సేమ్ ఇక్కడ మార్కింగ్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఏడు వరకు వస్తుందో చూసి షోల్డర్ పైన వచ్చేసి సో ఇది ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ వరకు ఒక మార్కింగ్. సో ఈ మార్కింగ్ని బట్టి మనం ఈ రెండుది కూడా అలానే కుట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు.
ఇలా కుట్టేసుకోవాలి. చూసారా? ఇప్పుడు బ్లౌజ్ అటాచ్ చేసుకున్నాం. ఇలా ఈ శంకరం దగ్గర ఇలా మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ కట్స్ ఇక్కడ మార్కింగ్ పెట్టాము కదా కట్స్కి. సో ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ ఆపాలి. సో మనకి వాళ్ళ సైజ్ వచ్చే వరకు ఒక 2-3 కుట్లైనా వేసి పెట్టుకోవాలి. ఇట్లా బ్లౌజ్ అనేది ఇది వచ్చిన తర్వాత ఇక్కడ కట్స్కి ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ ఆపేసినాం కదా, ఆ మార్కింగ్ వరకు ఇట్లా రావాలి. వచ్చేసిన తర్వాత ఇడికి వచ్చేసినాక డబ్బా షేప్ లాగా ఇలా తిప్పాలి. ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ ఇలా చేసి దీని చివరికి రానివ్వాలి. ఇలా రాని. సో సేమ్ ఇటు కూడా అలాగే. దీన్ని కూడా ఈ టక్స్ దగ్గర ఆపేసుకోవాలి. దీన్ని కూడా ఈ కట్స్ దగ్గర ఇలా చేసుకోవాలి. సో వాళ్ళది మనకి ఎంత పొడవు అంటే 15 వచ్చేసింది కదా. సో ఇంత ఉంది. సో మనకి ఎక్స్ట్రా ఇంకొక 1 ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం. ఇట్లా పిల్లలు కొంచెం పెరిగినప్పుడైనా విప్పుకొనికి ఉంటుంది. ఇంకా మన ఇష్టం, ఇంకా మీరు ఇంకెక్కువ ఇట్లా ఫోల్డ్ విప్పుకొనికి పెట్టుకున్నా పర్లేదు, మీ ఇష్టం, పెట్టుకోవచ్చు అలా. సో ఇది 1 ఇంచు నేను ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి సో ఇది ఎంతైతే మలిచినామో దీన్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. సో స్టోన్స్ ఉన్నాయండి ఇవన్నీ, అందుకే కొంచెం నెమ్మదిగా కుట్టడం అవుతుంది. సో ఇది ఈ కాజా హుక్స్ సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. సో ఇది ఎంత సేమ్ అక్కడి వరకు మనం కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు కరెక్ట్ అయ్యే విధంగా పెట్టేసుకోవాలి. స్టోన్స్ ఉండడం వల్ల అలా అవుతుంది, తొందర అవుతలేదు. సో కంప్లీట్గా అయిపోయింది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీ పిల్లలకు కూడా ఇలా కుట్టండి, ఎంత ట్రెడిషనల్గా ఎంత స్టైలిష్గా. చిన్నపిల్లలకి ఇలాంటి కుర్చీలతో వేసిన బ్లౌజులు ఎంత బాగుంటాయంటే ముద్దు వచ్చేస్తారు పిల్లలు ఇలాంటివి వేస్తే. సో ఇది లేవకుండా మాత్రం మనం ఇది ఇట్లా వాళ్ళకి లేస్తేనే బాగుంటాయి. సో వేసిన తర్వాత వేస్తే బాగుంటాయి. ఇప్పుడు మీకు తెలియని కోసం ఇలా చేస్తున్నా, వాళ్ళు బ్లౌజ్ వేసుకునేటప్పుడు బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది బ్లౌజు. సో ఇదొక మోడల్, ఇంకో బేబీకి వచ్చేసి ఇంకొక మోడల్ అది. సో అది నేను కుట్టినాక కొద్దిసేపటి ఇప్పుడే స్టిచ్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా.